హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము 22 జూన్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఈరోజు 3 పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నామండి. రైట్? సో, ఈరోజు 3 పీవైక్యూస్‌లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌కి సంబంధించినవే ఉన్నాయి. ఓకే. మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. కానీ దానికన్నా ముందు ప్రతిరోజు ఖచ్చితంగా ఈ డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అయితే మిస్ అవ్వకండి. ఇట్స్ జస్ట్ హార్డ్‌లీ 6-7 మినిట్స్ వీడియోస్ ఉంటాయి ఇందులో అంతే. రైట్? కానీ ఏదో ఒకటి మీకు కాంటెంట్ అనేది యూపీఎస్‌సి, సీఎస్‌సి ఎగ్జామ్‌కి ఏదైతే ఇంపార్టెంటో ఆ కాంటెంట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మిస్ చేయకండి. ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ మీకు ఆ కాన్సెప్ట్స్ తెలీదు అనుకుంటే క్విక్ రివిజన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి ఈ వీడియోస్. రైట్? ఎందుకంటే మనము ఇందులో కరెంట్ అఫైర్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ రెండిటితో లింక్ చేసి మరి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి డెఫినిట్‌గా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఇవి. రైట్? ఎలా చదవాలి? ఏం చదవాలి? ఎంత వరకు చదవాలి? అన్నది కూడా తెలుస్తుంది వీడియోస్ చూస్తే. మిస్ అవ్వకండి. ఓకే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అండి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ గురించి అడుగుతున్నారు. ఎంత లిమిట్‌లో అడిగారు ఈ క్వెషన్ అన్నది చూడండి. The UN General Assembly can grant observer status to the non-member states. Non-member states ఎవరైతే ఉంటారో వాళ్ళకి అబ్జర్వర్ స్టేటస్ యుఎన్జిఏ గ్రాంట్ చేస్తుంది, ఇస్తుంది అని అంటున్నారు. సెకండ్, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కెన్ సీక్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ. సో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవేవైతే ఉంటాయో వాటికి కూడా అబ్జర్వర్ స్టేటస్ సీక్ చేసే అవకాశం ఉంది. తర్వాత పర్మనెంట్ అబ్జర్వర్స్ ఎవరైతే యూఎన్ జనరల్ అసెంబ్లీలో పర్మనెంట్ అబ్జర్వర్స్ ఉన్నారో వాళ్ళు యూఎన్ హెడ్ క్వార్టర్స్‌లో మిషన్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నారు. రైట్? సో, ఇవి 3 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఏంటో నోట్ చేసుకోండి. రైట్? ఇందులో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనండి. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఈ క్వెషన్ ఎందుకు ఇచ్చాను అంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ గురించి గాని, దేని గురించన్నా అడిగితే ఎంత డెప్త్‌గా క్వెషన్ వస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. రైట్? సో, నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాము. With reference to the United Nations Convention on the Law of Sea. లా ఆఫ్ సీ క్వెషన్ ఎందుకిచ్చాను? ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషనే. కానీ ఇది ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రీసెంట్‌గా మన కేరళ ఎడ్జ్‌లో కేరళ బోర్డర్‌లో అయిన ట్రాజెడీస్ మనకి తెలుసు కదా! సో, దానికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ఉండడం మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్? సో, ఏమైనా షిప్ మునిగిపోయింది. రైట్? ఎవరు బేర్ చేయాలి దాన్ని? దాని నుంచి వచ్చే లాస్ అంతా ఎవరు బేర్ చేయాలి? దానివల్ల వచ్చే పొల్యూషన్ అంతా ఎవరు టేకప్ చేస్తారు? ఎలా కంట్రోల్ చేస్తారు? ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఇలాంటివన్నీ. అవి మనకి ఆల్రెడీ ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి 'ద హిందూ' న్యూస్ పేపర్‌లో. కానీ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద సీ ఆన్ ద లా ఆఫ్ సీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇలాంటి విషయాల్లో. రైట్? A coastal state has the right to establish the breadth of its territorial sea up to limit not exceeding 12 nautical miles. సో, 12 nautical miles వరకు మనము ఇది టెరిటోరియల్ సీ అని మనము ఎస్టాబ్లిష్ చేసుకునే రైట్ ఆ కోస్టల్ స్టేట్‌కుందన్నమాట. రైట్? సో, ఎంతవరకు 12 నాటికల్ మైల్స్ లోపు ఎంతవరకు పెట్టుకుంటుందో అది ఆ స్టేట్ ఇష్టం. ఓకే. మెజర్డ్ ఫ్రమ్ ద బేస్ లైన్ డిటర్మైన్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కన్వెన్షన్. బేస్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది కన్వెన్షన్‌లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది. సెకండ్ పాయింట్ చూడండి. షిప్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ వెదర్ కోస్టల్ ఆర్ ల్యాండ్ లాక్డ్ ఎంజాయ్ ద రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ పాసేజ్ త్రూ ద టెరిటోరియల్ సీ. అన్ని స్టేట్స్‌కి సంబంధించిన షిప్స్ అది కోస్టల్ కావచ్చు, ల్యాండ్ లాక్ కావచ్చు. రైట్? సో, ఇక్కడ వాటికి రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ పాసేజ్ వాళ్ళకి ఉంటుంది. ఈ టెరిటోరియల్ సీలో రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ పాసేజ్ వీళ్ళకి ఉంటుందన్నమాట. ఎంజాయ్ చేస్తారు అని అంటున్నారు. తర్వాత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ షల్ నాట్ ఎక్స్‌టెండ్ బియాండ్ 200 నాటికల్ మైల్స్. ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో అది మన బేస్ లైన్ నుంచి మనం ఇందాక డిస్కస్ చేసాం కదా! మన కన్వెన్షన్ ఏదైతే డిసైడ్ చేస్తుందో బేస్ లైన్, ఆ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు. ఓకే. ఇది ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుందిక్కడ అనేసి చెప్తున్నారనమాట. ఓకే. సో, వీట్లలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది చూద్దాం. ఓకే. ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. సో, ఇందులో కూడా అన్నీ కరెక్టేనండి. ఓకే. మీరు దీని గురించి ఒక నోట్ మేక్ చేసి అయితే పెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ. ఓకే.
సో నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. దీని గురించి నిన్ననే నేను ఒక క్వెషన్ కవర్ చేశాను. 2 క్వెషన్స్ కవర్ చేశాం ఇన్‌ఫాక్ట్. ఇది మనకి ప్రిలిమ్స్‌లో వచ్చిన డైరెక్ట్ క్వెషన్ అన్నమాట. సో, దీని మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: చైనా, ఫ్రాన్స్, ఇండియా, ఇజ్రాయెల్ అండ్ పాకిస్తాన్. వీట్లలో విచ్ అమంగ్ ద అబవ్ ఆర్ ద న్యూక్లియర్ వెపన్ స్టేట్స్? నిన్ననే దీని గురించి మనం ఒక క్వెషన్ చేసాం. కానీ నేను పాత ప్రిలిమ్స్ పేపర్స్ చూస్తూ ఉంటే ఈ క్వెషన్ దొరికింది. సో, మనం చదువుతున్న కాన్సెప్ట్ ఎంత రెలెవెంట్‌గా ఉంది మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి అని చూపియడానికి క్వెషన్ నేను తీసి ఇక్కడ పెట్టానండి. మిస్ అవ్వకండి ఈ వీడియోస్. చాలా రెలెవెంట్ కాన్సెప్ట్స్ అన్నీ ఇందులో కవర్ చేస్తున్నాం. అన్నెసెసరీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కట్ చేసేసి ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఈ వీడియోస్ ద్వారా. కాబట్టి మిస్ అవ్వకండి. రైట్? ఈ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ recognized by the Treaty on the Non-Proliferation of Nuclear Weapons, that is NPT, right? So, Nuclear Non-Proliferation Treaty లో న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఏవి అని అడుగుతున్నారు. ఓకే. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్‌గా అందులో 5 ఉన్నాయి. రైట్? ఆ 5 ఇవా కాదా అన్నది మనకు తెలియాలి. నిన్న గనుక ఈ వీడియో చూసిన వాళ్ళైతే వాళ్ళకి తెలుసు ఆన్సర్ ఏంటో ఆల్రెడీ. ఓకే. సో, చైనా, ఫ్రాన్స్, ఇండియా కాదండి. రైట్? నిన్న వీడియోలో అందులో క్లియర్‌గా ఇండియా కాదు అని పాయింట్ ఉంది. తర్వాత ఇజ్రాయెల్ కూడా కాదు, పాకిస్తాన్ కూడా కాదు. ఓకే. సో, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ ది యూఎస్ ఇవి 5 కూడా న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అంటారు. సో, దీని గురించి క్వెషన్ వచ్చే పాసిబిలిటీ హై ఉంది ఈసారి. డెఫినిట్‌గా ఒకసారి రివైజ్ చేసుకోండి ఎన్‌పీటీ గురించి. ఓకే. సో, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ప్లీజ్ మేక్ ష్యూర్ ఈ వీడియోస్ రెగ్యులర్‌గా చూడండి. నేను ఒక 3 డేస్ తర్వాత చూస్తాను, వీకెండ్‌లో చూస్తాను అని పైలప్ అయితే చేసుకోకండి. ఏ రోజుది ఆ రోజు మీరు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైట్? వీకెండ్‌లో మీరు 7 3's 21 క్వెషన్స్ ఆర్ 20 క్వెషన్స్‌కి సంబంధించి నోట్ మేక్ చేసుకోవాలి అన్న, మీకు రాని క్వెషన్స్‌ని అంత రివైజ్ చేయాలి అన్న కూడా ఎక్కువ టైం కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి ఏ రోజుది ఆ రోజు చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండి. ఆల్ ది బెస్ట్.